బిజానా సుఖ్మా అప్ను సుఖ్ అంటే పరుల ఆనందంలోనే మన స్వీయానందం ఇమిడి ఉంది అన్న వాక్యే ఆదర్శంగా స్వామి మహారాజ్ సంస్థను నడపడం ఆరంభించాడు. మానవాళికి నిస్వార్థ సేవలందిస్తూ అశేష జనావళికి ఆదర్శమూర్తిగా మారారు. మానవుల ఆధ్యాత్మిక సామాజిక పురోగతియే సంస్థ పరమార్థంగా చాటారు. నేడు ప్రపంచవ్యాప్తంగా స్వామినారాయణ్ శాఖలు ఆధ్యాత్మిక మందిరాలుగా, సత్సంగ కేంద్రాలుగా, సామాజిక సేవా సంస్థలుగా విస్తరించాయంటే ప్రముఖ్ స్వామి దానికి ప్రేరణ. సంస్థ తాలూకు ప్రధాన లక్ష్యం కేవలం ధార్మికతే కాకుండా సేవాభావాన్ని చొప్పించాడు. సంస్థ కార్యకలాపాలను దేశ విదేశాల్లో వేగంగా విస్తరింపచేశాడు. సకల జీవన రంగాలకు కేంద్రాలుగా స్వామినారాయణ్ మందిరాలను మలిచాడు. 45 దేశాల్లో సత్సంగ సేవాయాత్రలు చేశారు. 20,000 సభల్లో ప్రవచనాలిచ్చారు. వేలాది మంది సాధువులకు దీక్షనిచ్చారు. 6 ఖండాలలో ప్రస్తుతం దాదాపు 1 కోటి మంది స్వామినారాయణ్ మార్గాన్ని అనుసరిస్తూ సత్సంగులుగా మారారు. ప్రముఖ్ స్వామి ఆలోచనల్లో మందిరానికి అర్థం మారింది. ఆయన దాన్ని ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా భావించారు. ఆయన ఆధ్వర్యంలో విరివిగా మందిర నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. దేశంలోనూ ప్రపంచం నలుమూలలా ఆయన హయాంలో 713 స్వామినారాయణ మందిరాలు నిర్మితమయ్యాయి. అద్భుత శిల్ప సౌందర్యంతో, ఎన్నో విశిష్టతలతో ఈ మందిరాలు అన్ని వర్గాల వారిని విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఆధ్యాత్మికతకు అపురూప నిలయాలుగా మారాయి. నిత్యం లక్షలాది భక్తులు ఆ ప్రాంగణాల్లో సేదతీరుతున్నారు. జీవిత గమ్యాలను నిర్దేశించుకుంటున్నారు. మందిర నిర్మాణంలో భాగంగానే ఆయన గుజరాత్లోని గాంధీనగర్లో అక్షర్ధామ్ నిర్మాణాన్ని ఆరంభించారు. అది 1992 నవంబర్ 2న పూర్తయింది. ఆ మందిర ప్రారంభోత్సవం ఓ అపూర్వ ఘట్టంగా చరిత్రలో నిలిచింది. ప్రపంచంలో ఎందరో ప్రముఖులు ఆ ఆలయాన్ని సందర్శించి అచ్చెరువొందారు. 2001 ఏప్రిల్ 5న నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తన భారత పర్యటనలో ప్రత్యేకంగా అక్షర్ధామును సందర్శించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అంతేకాదు, ప్రిన్స్ చార్లెస్ కూడా అక్షర్ధామ్ వైభవానికి ముగ్ధులయ్యారు. స్వామి మహారాజ్ ఆధ్వర్యంలోనే 1995 ఆగస్టు 20న లండన్లోనూ స్వామినారాయణ్ మందిరాన్ని నెలకొల్పారు. అది యావత్ యూరప్ భక్తుల్నే కాకుండా ప్రపంచ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇక 2005 నవంబర్ 6 అతి పెద్ద దేవాలయమైన అక్షరధామం దేశ రాజధాని న్యూఢిల్లీలో వేదమంత్రాల మధ్య ప్రారంభోత్సవం జరుపుకుంది. నాటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ప్రధాని మన్మోహన్ సింగ్, విపక్ష నేత అద్వానీలతో సహా ఎందరో ప్రముఖులు ఆ ఉత్సవానికి హాజరయ్యారు. యమునా నది తీరంలో 100 ఎకరాల విస్తీర్ణంలో వెలసిన ఆ మందిరం భారతీయ ఆధ్యాత్మికతకు, సంస్కృతికి ప్రతీకగా నిలిచింది. భారతీయ శిల్పకళా వైభవం ప్రపంచం ఎదుట సాక్షాత్కరింపచేసినట్లయింది. 2000 సంవత్సరంలో శంకుస్థాపన జరుపుకుని 5 ఏళ్లలో పూర్తయిన ఈ ఆలయం ప్రముఖ్ స్వామి కార్యదీక్షతకు అద్దం పడుతుంది. కేవలం భక్తుల వద్ద నుంచి 200 కోట్ల రూపాయల విరాళాలు సేకరించి ఆయన ఈ ఆలయాన్ని నిర్మింపచేశారు. అంతేకాదు, అక్కడున్న సాంస్కృతిక విహార్, యజ్ఞ పురుష్కుండ్ ఆయన ఉత్తమాభిరుచులకు అద్దం పడుతోంది.
స్వామినారాయణ సంస్థ ద్వారా ప్రముఖ్ స్వామి మహారాజ్ చేపట్టిన కార్యక్రమాలు యావత్ ప్రపంచాన్నే ఆకర్షించాయి. 1995లో ఐక్యరాజ్య సమితి స్వామినారాయణ సంస్థ అంటే BAPS కు తన అనుబంధ సేవా సంస్థగా గుర్తింపునిచ్చింది. 1998లో గుజరాత్లోని అక్షరధామ్ మందిరం 70 ప్రపంచ అద్భుతాల్లో ఒకటని రీడర్స్ డైజెస్ట్ పత్రిక కితాబిచ్చింది. 2000 సంవత్సరంలో లండన్లోని స్వామినారాయణ మందిరాన్ని విదేశాల్లో నిర్మించిన అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ నమోదు చేసింది. అదే ఏడాది లండన్లో స్వామినారాయణ సంస్థ నిర్వహించిన అన్నకూట్ ఉత్సవంలో 1247 శాకాహార వంటల ప్రదర్శన అతిపెద్ద శాకాహార వంటల ప్రదర్శనగా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించుకుంది. 2000 సంవత్సరంలోనే కెన్యా రాజధాని నైరోబీలో నిర్మించిన మందిరాన్ని ఆ దేశ ప్రభుత్వం అత్యుత్తమ నిర్మాణ అవార్డుతో సత్కరించింది. 2007లో న్యూఢిల్లీలోని అక్షరధామ్ మందిరాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందిరాల్లో ప్రతి సాయంత్రం జరిగే సత్సంగ్ భజనలపై ప్రముఖ్ స్వామి ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ భజనలకు ఒక ప్రత్యేకత ఆపాదించారు.